గోదావరి జిల్లాలో కూడా అసంతృప్తి కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా అటు రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీ టికెట్ తనకి వస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి అంటే ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకపోవడం, అలాగే చంద్రబాబు నాయుడు పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కొంత దుమారం పెద్దదైంది. ఖచ్చితంగా నర్సాపురం నుంచి నేను కూటమి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నానంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య కొంత సెన్సేషనల్ అయింది. ఇదే అంశంకి సంబంధించి మాట్లాడబోతున్నాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, ఏం జరగబోతోంది? ప్రధానంగా రఘురామకృష్ణరాజు కూటమి నుంచి నేనే అభ్యర్థిని అంటున్నారు. శ్రీనివాస వర్మే పోటీ చేస్తారని అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రకటించారు. అలాగే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆ పార్టీ సీనియర్ నేత పాక సత్యనారాయణ కూడా ప్రకటించారు. మరి రఘురామకృష్ణరాజు ఏమో నేనే కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను, తినబోతూ రుచిందుకు అంటున్నారు. ఏం జరగబోతుంది? నిజంగా చర్చ ఏమైనా ఉందా నియోజకవర్గంలో? సతీష్, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను అయితే కూడా ప్రారంభించడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు చివరి నిమిషం వరకు తానే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, పార్టీ ఏదో చెప్పలేను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ నుంచైనా ఆ నర్సాపురం నుంచి కూడా నేనే పోటీ చేస్తానని ముందుగా ప్రకటించారు. కానీ ఆయన ఆశించినట్టు జరగలేదు. నర్సాపురం పార్లమెంటును బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస వర్మకు కేటాయించింది. అయితే 2 రోజుల క్రితం నియోజకవర్గానికి ఇచ్చేసిన రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి తానే పోటీ చేస్తాను, అటు టీడీపీ నుంచి చంద్రబాబు కానీ లేదంటే బీజేపీ అమిత్ షా కానీ వీళ్ళతో కూడా చర్చించాను, ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థిగా తానే రంగంలో ఉంటాను ఆయన నొక్కి చెప్తున్న పరిస్థితి. అయితే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఖండించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ కూడా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను తప్పుపట్టడం జరిగింది. ఒకసారి పార్టీ కేటాయించిన తర్వాత, సీటు నిర్ణయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్లే పోటీలో ఉంటారు, రఘురామకృష్ణరాజులు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదు, ఆయన మా పార్టీ సభ్యుడు కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు నరసాపురం పార్లమెంట్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, కూటమి నుంచి ఎవరు రంగంలోకి ఉంటారనేది కూడా నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే రఘురామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం అయితే స్పష్టంగా లేదని చెప్పాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఏదో పార్టీ నుంచి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఆయన ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అంటే నరసాపురం పార్లమెంట్ బీజేపీ కేటాయించిన నేపథ్యంలో కూటమి తరఫున ఆయన ఆ తరఫున అక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా తెలుస్తుంది. మరోవైపు నరసాపురం పార్లమెంట్ లోనే ఉండి నియోజకవర్గం కూడా పరిస్థితులు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అలాగే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇద్దరి మధ్య కొంత ఆధిపత్య పోరుంది. ఇప్పుడు ఏం జరగబోతోంది అక్కడ? సతీష్, ఉండి నియోజకవర్గం అంటే నరసాపురం పార్లమెంట్లోనే ఉండి నియోజకవర్గం కూడా ఉంది. ఉండి నియోజకవర్గం రాజకీయం కూడా చాలా రసవత్తరంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ త్రిముఖ పోటీ అయితే కూడా కనబడుతుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను అయితే కూడా ముమ్మరం చేయడం జరిగింది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేకి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున రామరాజు అయితే కూడా బరిలో ఉన్నారు. అలాగే వైసీపీ తరఫున గతంలో పోటీ చేసి ఓటమి చెందిన నరసింహరాజు అయితే కూడా ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరు ఉండి నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారనేది కూడా కొంచెం ఆసక్తికరంగా మారింది. అయితే శివరామరాజు మాత్రం తన ప్రచార కార్యక్రమాన్ని వినూత్న రీతిలో కొనసాగిస్తున్నారు. ఈ రోజు అంటే గత 2 రోజుల నుంచి కూడా ఆయన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం ఇప్పుడు బీటలు మారుతుందని కూడా నియోజకవర్గ ప్రజలైతే కూడా చెబుతున్నారు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజు ఆ పార్టీ తరపు నుంచే పోటీ చేస్తారని ముందుగా ఊహించారు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగుతుందో ఆయనకున్న పాత పరిచయాలతో కూడా నియోజకవర్గంలో కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కూడా జరుగుతుంది. సతీష్.